కాబట్టి సంప్రదాయంగా మీరు ఇళ్లలో కూర్చోండి, కెమెరాల ముందు కనిపించొద్దు. కెమెరాల ముందు కనిపించినా డాన్సులు చేసినా మరి మరి వాళ్ళు పెట్టిన పార్టీలో డిస్కోతెక్కులు డాన్సులు చేసింది, మరి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఆడిన తైతక్కలేంటి? ఈ వయసులో ఆయన పోయి ఒక మగ పురుగు కూడా రాడు అని చెప్పేసేసి ఆర్గనైజర్ అనే పేరుతో మరి ఈయన వెళ్ళి తైతక్కలాడింది ఏంటి ఈ వయసులో యంగ్ గర్ల్స్ తో? మరి దాన్ని దేని కింద కన్సిడర్ చేయాలి? మరి ఆయన చుట్టూ ఎగిరిన అమ్మాయిలందరినీ దేని కింద కన్సిడర్ చేయాలి? ఇఫ్ ఐఎమ్ ఎ ప్రాస్టిట్యూట్, దే ఆర్ ఆల్ ప్రాస్టిట్యూట్స్. ఇఫ్ దే ఆర్ నాట్, ఐఎమ్ నాట్. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు ఆయన వ్యాఖ్యలు చేయటం మీ ఇద్దరి ఇష్యూతో ఆగట్లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పటికి మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఉన్న ప్రతి ఫొటోస్ కూడా ఇప్పుడు హైలైట్ చేసేస్తున్నారు. ఇంకా చిలువలు పలువులుగా చేయడంలో నెంబర్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా కానీ, ఇందులో నో అంటానికి లేదు. సో అంటే ఇప్పుడు ఇదంతా ఫేస్ చేయడానికి మీకు ఒక రకంగా చాలా మనోధైర్యం అనేది చాలా అవసరం. సో ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు, లేకపోతే ఇంకా సీరియస్గా ముందుకు వెళ్తారా? ఐ బాండ్ విత్ కరేజ్ అండి. నాకు కొంచెం కూడా టెన్షన్ లేదు, నాకు కొంచెం కూడా భయమో లేదు. ఐ బాండ్ విత్ కరేజ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. ఇంకా నేను నా ఏజ్ గ్రో అయ్యే కొద్ది నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను తప్ప నేను వీక్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరైతే వాల్యూ లేకుండా మాట్లాడతారో దే డై విత్ ఆల్ కర్మాస్. నేను చెప్తున్నాను కదా, 100% హీ విల్ ఫేస్ ద కర్మ, ఆర్ ఎల్స్ హిస్ చిల్డ్రన్ అండ్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్స్ విల్ ఫేస్ ద కర్మ. ఒక ఆడపిల్లని అన్యాయంగా, అనవసరంగా ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ప్రతిదీ లెక్కించబడుతుంది. అది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు నమ్ముతారు, కర్మ విల్ బి బ్యాక్ అని. హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఒపీనియన్లో డిఫరెన్సెస్ వచ్చేటప్పుడు అది ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆగదు. అది ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యేసరికి చాలా చిలువలు పలువులుగా వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకాస్త వ్యాఖ్యలు వస్తాయి, మీ తరపు నుంచి సపోర్టర్స్ వస్తారు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. ఇదంతా చినికి ఇంకా గాలివాన్లా మారుతుంది. దాని అంతటిని కూడా ఫేస్ చేయడానికి మాధవీలత సిద్ధంగా ఉన్నారా? దీన్ని మీరు అన్నట్టుగా కేసు పెట్టి ముందుకు వెళ్తారా, లేకపోతే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసి